ప్రెగ్నెన్సీ రావటం లేదంటే చాలా రకాల కారణాలు ఉంటున్నాయి. ముఖ్యంగా 2 ట్యూబ్లు బ్లాక్ అయిపోతే ప్రెగ్నెన్సీ అనేది ఖచ్చితంగా న్యాచురల్గా రాదు, ఐవీఎఫ్ చేయాల్సిందే అని చెప్పి ప్రపంచంలోని ప్రతి డాక్టరు చెప్తున్నారు. లేదు కనీసం ఆపరేషన్కి వెళ్ళి ట్రై చేద్దామన్నా ట్యూబ్ ఓపెన్ అవుతాయో లేదో మేము గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు. పోనీ ఐవీఎఫ్ చేయిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే దానికి కూడా నో గ్యారంటీ అని చెప్తున్నారు. అలాంటిది 2 ట్యూబ్లు బ్లాక్ ఉన్నా కూడా భర్త వయసు 39 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు, పెళ్ళయ్యి 12 సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా పొందారు. ఎవరు పొందింది? నవీనా గారు, రవి వర్మ గారు, హైదరాబాద్. వారు పొందారు. వారు ఎలా పొందారు న్యాచురల్గా అనేది వారి మాటల ద్వారా విందాం. చెప్పండి సార్. అసలు మీరు తీసుకోండి, మైక్ మీరు తీసుకోండి, వాయిస్ నాది బాగానే ఉంటుంది. రవి వర్మ గారు, మీరు ఎక్కడ ఉండేది? సార్ మేము ఉండేది హైదరాబాద్ సార్. హైదరాబాద్ సార్. జాబ్ రీచ్ అక్కడ ఉంటున్నారా? నేటివ్ భీమవరం సార్. భీమవరం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు. సరే, ఇప్పుడు పెళ్ళి అయ్యి మీకు దాదాపు 12 ఏళ్ళు అయిపోయింది అన్నారు. అవును సార్. వయసు 39, భార్య వయసు 29 అన్నారు. చాలా చోట్ల ఈ 12 సంవత్సరాల నుంచి తిరిగాం సార్. అన్ని మరి అక్కడ ఏం చెప్పారు డాక్టర్స్? వాళ్ళు రకరకాల మెడిసిన్స్ ఇచ్చారు సార్. ట్యూబ్ బ్లాకేజ్ గురించి చాలా చోట్ల తిరిగాము, ఎక్కడ కూడా క్లియర్ అవ్వలేదు. కంటిన్యూస్గా మెడిసిన్ వాడాము, ఎక్కువ కాలం వాడి ఇబ్బంది అవుతుందని హోమియోపతి కూడా వాడాము. అక్కడ కూడా పెద్దగా మాకేమీ రిలీఫ్ రాలేదు. తర్వాత మీ గురించి ఆన్లైన్లో చూసి అన్ని చెక్ చేసుకుంటూ ఇటు వచ్చాము. మీ డే 1 నుంచి మీరు ఇచ్చిన మెడిసిన్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసి ఎక్కడ మిస్ అవ్వకుండా వాడాము. వెంటనే రిజల్ట్ దొరికింది మాకు. ఫుల్గా ట్యూబ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి ఏ ఇష్యూ లేదు. ఇప్పుడు మోరల్గా మీరు ఇచ్చిన సపోర్ట్ కూడా మాకు చాలా హెల్ప్ అయింది సార్. ప్రతిసారి మేము వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ ఇచ్చి మీరు ఏమీ కంగారు పడద్దు, చాలా ఫ్రీగా జరిగిపోతుంది, ఏమీ ఇబ్బంది ఉండదని చెప్పారు. మీరు చెప్పినట్టే జరిగింది సార్. ప్రెగ్నెన్సీ అనేది మీరు వస్తుందని నమ్మారా? మేము కొద్దిగా డౌట్ఫుల్గానే వచ్చాం సార్ మీ దగ్గరకు వచ్చేటప్పుడు. ఎందుకంటే మేము బయట అసలు నా గురించి ఎలా తెలిసింది మీకు? మేము యూట్యూబ్లో చూసాం సార్. చూసాక మీరు చూసారా? మీ తాలూకా బంధువులు ఎవరన్నా చూసారా? సార్ ఎవరు సార్, మా వైఫ్ చూసారు. నాకు చెప్తే నేను అప్పుడు ఫస్ట్ టైం చూసాక కొద్దిగా డౌట్ఫుల్గా వచ్చాము. ఇక్కడికి వచ్చాక మీతో మాట్లాడాక మాత్రం మాకు నమ్మకం కుదిరింది సార్. అప్పటి నుంచి యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ఫాలో అయ్యాం. మాకు ఎందుకంటే మీకు హైదరాబాద్లో దొరకని డాక్టర్లు లేరు. అవును సార్. ఏ స్పెషలిస్ట్ అయినా దొరుకుతారు. చాలా పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉంటాయి. రోజుకి లక్షల్లో తీసుకునే డాక్టర్లు ఉంటారు. నిమిషాల్ని మరి వేలల్లో కొలిసే డాక్టర్లు ఉంటారు. అలా ఉన్న హాస్పిటల్ నుంచి విజయవాడ వచ్చి వైద్యం తీసుకోవాలి అంటే మీరు సిద్ధపడినా మీ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు మిమ్మల్ని పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తారు. చాలామంది హైదరాబాద్ వదిలేసి విజయవాడ ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి చాలామంది డిస్కరేజ్ కూడా చేస్తారు. కొన్ని సైతాన్లు అయితే రానివ్వవు కూడా. ఇక్కడ లేని డాక్టర్ అక్కడ ఉన్నాడా అలాంటి మాటలు అన్నప్పుడు మీరు మరి ఎంత ధైర్యంగా ఈ విజయవాడ వచ్చారు? పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చినందుకు చాలా మంది సజెస్ట్ చేశారు సార్. చాలా రకాల హాస్పిటల్స్కి, డాక్టర్స్కి సజెస్ట్ చేశారు. అవును. కానీ ఒక్కసారి ఇటు వచ్చాక మళ్ళీ ఇంకా ఎవరి మాట వినలేదు. అక్కడ డాక్టర్స్ అందరూ రకరకాల పరీక్షలు చేశారు. హెచ్ఎస్జీ చేసి ట్యూబులు బ్లాక్ అన్నారు. ఒక ట్యూబ్ కంప్లీట్ బ్లాక్, రెండో ట్యూబ్ కూడా అసలు ఏమాత్రం కనిపించట్లేదు, స్పిల్లేజ్ అనేది పెరిటోనియల్ క్యావిటీలోకి రావటం లేదు అనేది రాశారు ట్యూబ్స్లో. ఒకటైతే అసలు పూర్తిగా కనపడట్లేదు. అవునండి, అవును రాశారు. తర్వాత వెరికోజీలు లెఫ్ట్ సైడ్ ఉందన్నారు, థైరాయిడ్ ఒకటి ఉందన్నారు, దానికేమో మెడిసిన్ పెట్టారు. కానీ కౌంట్ కూడా మీకు అప్ అండ్ డౌన్ అవుతుంది అన్నారు. ఆవిడకైతే ఇర్రెగ్యులర్ సైకిల్సా లేవు, సైకిల్స్ రెగ్యులరే. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రెగ్నెన్సీ అయితే రావటం లేదు. ఎన్ని మందులు వాడారు? చాలా సంచులు వాడి ఉంటారు. బియ్యం సంచులు వాడినట్టు వాడేశారు. మెడిసిన్స్ వాడిచ్చారా లేకపోతే ఓన్లీ మీ ఆవిడకే వాడిచ్చారా? మాకు వాళ్ళు ఏం చెప్పరు కదా సార్, మనకు ఓన్లీ లేడీస్కి ఎక్కువ. చాలా మంది డాక్టర్లు ఎక్కువ లేడీ డాక్టర్ అవ్వడం వల్ల ఎక్కువ మంది సంతాన సాఫల్యత నిపుణులు అందరూ లేడీస్ అవ్వడం వల్ల ఫస్ట్ భార్యకే వాడేస్తారు. సంచులే, మామూలు సంచులు కాదు. మరి భార్యనే ఏదో సమస్య ఉందన్నట్టు ఆవిడికే స్కానింగు, ఆవిడికే బ్లడ్ టెస్టు, ఆవిడికే యూరిన్ టెస్టు, ఆవిడికే బస్తాల కొద్దీ మందులు.
భర్తని కనీసం చూడని కూడా చూడరు కొంతమంది డాక్టర్లు. మరి ప్రెగ్నెన్సీ అనేది కేవలం భార్య సమస్య అన్నట్టుగా కొంతమంది భార్యనే బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు నా వీడియో చూశారు. ఇది ఇద్దరు సమస్య, నింద ఇద్దరు మోస్తున్నారు కాబట్టి ఇద్దరూ రావాలి, ఇద్దరు మెడిసిన్ వాడాలి అంటే వాళ్ళు కన్విన్స్ అయ్యి మన దగ్గరికి వచ్చి ఇద్దరు టెస్ట్ చేసుకున్నారు. ఇద్దరిలో కూడా ఏ సమస్య ఉన్నా అది సరి చేసుకోండి, ఆ లోపాన్ని సరి చేసుకుని బిడ్డని పొందితే నింద అనేది ఇద్దరు మోస్తున్నారు కాబట్టి ఆ నింద పోద్ది అని చెప్పాను. అలాగే వచ్చారు, టెస్టులు అన్నీ చేయించుకున్నారు. ఆ రోజే మొత్తం టెస్టులు చేసిన తర్వాత మళ్ళీ మీకు హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మేము మెడిసిన్ అనేది కొరియర్ ద్వారా అయినా పంపిస్తాము, మళ్ళీ రావక్కర్లేదు అని చెప్పారు. ఫస్ట్ 2 నెలలు క్రిములకి ఇచ్చాం. భార్యాభర్తలు ఇద్దరికి సేమ్ మందులు వాడారు, వేరు మందులు కాదుగా. మీరు ఏది వాడారో అదే ఆవిడ వాడారు, ఆవిడ ఏది వాడారో మీరు అదే వాడారు. ఎక్కడన్నా ఈ 12 సంవత్సరాల్లో మీకు డాక్టర్లు అలా సేమ్ మందులు ఇచ్చారా? అసలు నాకు ఇచ్చిన మెడిసిన్సే లేవు సార్. అది మీకు అసలు మెడిసిన్ ఇవ్వలేదు, మీరు అసలు జనాభా లెక్కల్లోనే లేరు, వాళ్ళ జనాభా లెక్కలు. ఈయన అవసరమే లేకుండా, విత్తనం అవసరం లేకుండానే మొక్కలు మొలిపిస్తారంట. ఆ మొక్కలు వస్తాయా? రావని మనకే తెలుస్తుంది. మరి ఆ ఫెయిల్యూర్ 12 సంవత్సరాల నుంచి అదే ప్రాబ్లం. విత్తనము చూసుకోవాలి, భూమి చూసుకోవాలి. భూమిలో సారం లేకపోతే దాన్ని సరి చేసుకోవాలి, విత్తనములో సారం లేకపోతే విత్తనాన్ని కూడా సరి చేసుకుని అప్పుడు మొక్క రావడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పరిస్తే మొక్క వచ్చే అవకాశం ఉంది. వస్తుందనే గ్యారంటీ లేదు, కరెక్టే, కానీ కనీస ప్రయత్నం ఈ 2 చెయ్యాలి. అది చేయలేదు ఇంతవరకు. ఆ తర్వాత ట్యూబులు బ్లాక్ అన్నారు, మొత్తం బాంబార్డ్మెంట్, మొత్తం బుల్లెట్లన్నీ ఆవిడ వైపే దింపేశారు. ఇక ట్యూబుల్ బ్లాక్ కనపడింది కదా ఒకటి, మొత్తం ఆవిడదే. ట్యూబుల్ బ్లాక్ ఎందుకు వచ్చిందో అమ్మాయికి అర్థం కాదు, ఎందుకు పోవట్లేదో అమ్మాయికి అర్థం కాదు. కానీ ట్యూబుల్ బ్లాక్ అంటే అది ఒక పెద్ద జబ్బు కింద, ఆవిడేదో ఘోరం చేసినట్టు, ఆవిడేదో పాపం చేసినట్టు ఆవిడ ఇంకా చూడటం మొదలెట్టారు. కానీ ఆ మహాతల్లి అన్నీ ఓర్చుకుని అన్ని రకాల మందులు వాడి డాక్టర్లు చెప్పినట్టు రోజు ఇంజక్షన్లు పొడిపించుకుని రోజు స్కానింగ్లకి వెళ్ళి నరక యాతన అనుభవించింది. ఆవిడకి తెలియదు ట్యూబుల్ బ్లాక్ ఎందుకైంది. ఆవిడ కావాలని కోరుకుని తెచ్చుకుంది కాదు, ఆవిడికి తెలిసింది కాదు. మరి భర్త వైపు నుంచి కూడా కొంతమంది సహకరించరు. లక్కీగా హస్బెండ్ మంచి ఆయన అవటం వల్ల అర్థం చేసుకుని ట్యూబుల్ బ్లాక్ భార్యకున్నా కూడా భర్తకు కూడా ఇందుట్లో పాత్ర ఉంటుంది. వెంట్రుకంత ఉన్న ట్యూబు మూసుకుపోవాలంటే క్రిమి చేరితే చాలు, పొక్కొస్తే చాలు, గెడ్డొస్తే చాలు, అది మూసుకుపోద్ది. అలాంటి క్రిమిని మనం తొలగించగలిగితే, ఆ పొక్కు పోస్తే గెడ్డ పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అనేది మన కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ప్రకారం క్రిములకు టెస్ట్ చేసినప్పుడు అది భార్యకుంటే భర్తకు అంటుకుంటాయి, భర్తకుంటే భార్యకు అంటుకుంటాయి. ఇద్దరు కలిసి క్రిముల బురదని కడిగేసుకోవాలి. లేకపోతే మళ్ళీ భర్త నుంచి భార్యకు అంటుకుని మళ్ళీ భార్య ట్యూబ్ మూసుకుపోద్ది. ఒకవేళ భర్తకు కానీ ఫ్యామిలీ నెంబర్ 2, ఫ్యామిలీ నెంబర్ 3 ఉంటే వాళ్ళ ట్యూబులు కూడా మూసుకుపోతాయి, పక్కింటోళ్ళ ట్యూబులు ఎదురింటోళ్ళ ట్యూబులు కూడా మూసుకుపోతాయి అని చెప్పి సరదాగా వాళ్ళని నవ్వించి ఆ రోజు టెస్టులు మందులన్నీ చేయించి వాడించా. ఇద్దరు చక్కగా వాడుకున్నారు, క్రిములు పోయినాయి. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి మన దగ్గర? 7 నెలల 7 నెలలు. 2 నెలలు క్రిములు, 2 నెలలు హార్మోన్లు వాడాక ట్యూబుల్ని క్లీన్ చేసాం. 4 నెలలు వాడగానే మనకి జనరల్గా ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. ట్యూబ్ ఆటోమేటిక్గా క్రిమి పోగానే, పొక్కు పోగానే ట్యూబ్ ఓపెన్ అయిపోతాయి. ప్రెగ్నెన్సీలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కాలేదు కాబట్టి 4 నెలలు అయిన తర్వాత వీళ్ళని మళ్ళా పిలిచి ఈ లోపల కొరియర్లో తెప్పించుకుని మందులు వాడుకుంటున్నారు. మన టెలికాలర్లు ఫోన్ చేస్తే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఫోన్ చేసినప్పుడు చక్కగా వాళ్ళు ఎలా వాడాలనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు. రావాల్సిన అవసరం కూడా లేదు. హైదరాబాదు కాకపోయినా హైదరాబాదులో అయినా సరే ఊరూరు రోజు తిరగాల్సి వస్తుంది. అలాంటిది ఇక్కడ విజయవాడ అయినా కూడా మనం తిప్పింది లేదు. కొరియర్ ద్వారా పంపించడం, ఫోన్ ద్వారా సలహా ఇవ్వడం ఎలా వాడాలో అలాగే చెప్పాం. 4 నెలల తర్వాత రమ్మన్నాం. సెలైన్ ద్వారా ట్యూబుల్ని మళ్ళీ క్లీన్ చేసాం. ఎంత ఖర్చు అయింది దానికి? 2000 రూపాయలు. లాప్రోస్కోపీ కాదు, ఎస్ట్రోస్కోపీ కాదు, 20,000 లేదు, 30,000 లేదు, 2000 రూపాయలు. కుట్టు లేదు, కోత లేదు, రక్తపు చుక్క లేదు, మత్తు లేదు. జస్ట్ సెలైన్ ద్వారా ట్యూబుల లోపల ఉన్న క్రిములు పోయినాయా లేదా, క్రిములు పోయినా కూడా, క్రిములు చచ్చిపోయినా కూడా కలేబరాలు ఏమన్నా ట్యూబులను అడ్డం పడుతున్నాయా అని చూసి ఆ క్రిముల కలేబరాలని క్లీన్ చేసాం, వాష్ చేసాం. నొప్పి ఉండదు, 2 నిమిషాల్లో అయిపోద్ది. లేడీ డాక్టర్లు చేస్తారు లేడీస్. సో అలా చేయించాం.
చక్కగా అమ్మాయి చేయించుకుంది. ఆ నెక్స్ట్ నెల తర్వాత నెల 2 నెలలు వాడండి అమ్మా, న్యాచురల్గా ఇంకా ట్రై చేయండి అని మందులు ఇచ్చాం. ఈ లోపల వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది. 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, వెరికోజీలు ఉన్నా, పెళ్ళై 12 సంవత్సరాలైనా, వయసు 39 సంవత్సరాలు వచ్చినా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అవునా కదా? అవును సార్, వచ్చింది కదా, వస్తుంది. అది వస్తుంది అనే విషయాన్ని దేవుడు గుర్తించాడు. మీ బాధని చూడలేక కన్నీరుని తుడవడానికి ఒక వీడియో రూపంలో నన్ను చూపించాడు. ఈ దారిని నమ్మి దేవుడి మీద భారం వేసి మీరు ఇక్కడికి వచ్చినందుకు ఫలితం అనేది దక్కిందా? ఖచ్చితంగా దక్కింది సార్. మీరు వచ్చిన మొదటి రోజు చెప్పారు, ఇప్పటికీ అదే చెప్తున్నారు. అవును, ఆ రోజు ఏదైతే మిమ్మల్ని ఒక గంట కూర్చోబెట్టి చెప్పానో ఈరోజు అది నిజమని మీకు నిరూపణ అయింది. అప్పుడు అక్కడ కూర్చున్నారు, నమ్మకంగా అనిపించదు నిజమా కాదా నిజమా కాదా. ఈరోజు ఎక్కడ కూర్చున్నారు, నిజం అని మీరు నమ్మారు. అది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందండి. కన్ఫామ్ అయిందా లేదా అనేది వాళ్ళకి డౌట్ కోసం వాళ్ళు నాకు కాల్ చేశారు. మా టెలికాలర్స్ కాల్ చేస్తే మేము చెప్పాం, దగ్గరలో ఉన్న మీకు తెలిసిన స్కానింగ్ సెంటర్కి వెళ్ళండి, ఇదిగో ఈ స్కానింగ్ తీయించుకోండి అని ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ పెట్టాం. యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ టైం జీవితంలో మరి బ్లడ్ టెస్ట్లో కూడా ఏమవుతుందో చూడండి అని చెప్తే బ్లడ్ టెస్ట్లో బీటా ICG 3168 వచ్చింది. 3168 ఇది ఇక్కడ ఉంది, 3168 వచ్చింది. అంటే 5 దాటితే ప్రెగ్నెన్సీ. యూరిన్ టెస్ట్లోనే కాదు, బ్లడ్ టెస్ట్లో కూడా రావాలి, 5 దాటాలి. 3000 వచ్చేసింది, ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా చూడాలి కదా. అందుకోసమే మళ్ళా స్కానింగ్ తీస్తే గర్భసంచిలో వచ్చింది, ఇది ట్యూబుల్లో కాదు. 2 ట్యూబులు బ్లాక్, 2 ట్యూబులు బ్లాక్ అని 2 లక్షలు 3 లక్షలు తీసుకుని IVF చేస్తున్నా కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుంది, ట్యూబుల్లో వస్తుంది. మనం ట్యూబులు 2 బ్లాక్ ఉన్నా కూడా మందులతో ఓపెన్ చేసినా కూడా వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడ వచ్చింది, గర్భసంచిలో వచ్చింది. అది కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వారు ఇప్పుడు గుర్తించారు, నిజమని నమ్మారు. నమ్మడమే కాకుండా ఆ దేవుడే మాకు మార్గం చూపించాడు. మాకు ఏ రకంగా అయితే ఇలా ఒక వీడియో రూపంలో చూపించి మమ్మల్ని ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కించారో అదే దేవుడు మరో నలుగురికి హెల్ప్ చేయాలంటే మా వీడియో ఉపయోగపడాలి, ఆ పుణ్యం నా బిడ్డకు దక్కాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు ఆయన గట్టిగా మనం చప్పట్లతో అభినందిద్దాం. ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్ యూ. మనమంతా దేవుడు బిడ్డలం. కొన్ని రోజులు ఈ మనుషుల యొక్క దెయ్యాల యొక్క బాధను అనుభవించాల్సి వస్తుంది, కానీ దేవుడు మనల్ని ఎప్పటికైనా కాపాడుకుంటాడు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ దెయ్యాలు బాధ పెట్టినప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకుని ఉండటమే. దెయ్యాలతో వాదన పెట్టుకుని ఉపయోగం లేదు, దెయ్యాలు తిడుతున్నారని వాళ్ళతో తిట్టడము ఉపయోగం లేదు. మన నోరు నొప్పి అనవసరం. దేవుణ్ణి గట్టిగా పట్టుకుని కూర్చుంటే ఆయన ఖచ్చితంగా దారి చూపిస్తాడు అనడానికి మరొక ఉదాహరణే వీళ్ళు కూడా. నవీన రవివర్మ గారు కూడా 14,500 మందికి మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాము న్యాచురల్గా. మన తాతలు ముత్తాతలు బామ్మలు మామలు ఎలాగైతే డజన్లు కన్నారో అలాగే ఒక్క IVF లేకోకుండా ఒక్క ఆపరేషన్ లేకోకుండా మనం ప్రెగ్నెన్సీలు తెప్పించాం. ఇప్పుడు మరి రవివర్మ గారి మీద కూడా బాధ్యత ఉంది, డజన్లు కనాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ డజన్ ప్లాన్ చేస్తారో డజన్ ప్లాన్ చేస్తారో వాళ్ళ ఇష్టం. ఫస్ట్ది రావడమే కొంచెం లేట్ అయింది, ఇక తర్వాత అన్నీ బుడింగిని వస్తాయి. ఇక ఆయన కష్టం, ఇక వాళ్ళ ఇష్టం. ఇక ఓకే, ఆల్ ది బెస్ట్ రవివర్మ గారు. మీరు ఇంకా ఏమన్నా మన వాళ్ళకి సందేశం చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను చెప్పడానికి ప్రత్యేకించి ఏం లేదు సార్. ఎవరు నమ్మి పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఇక్కడ వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇచ్చిన మెడిసిన్ ఎక్కడ మానకుండా స్కెడ్యూల్ ప్రకారం వాడితే సరిపోతుంది. సార్ ఏ ఇష్యూ ఉన్నా ప్రశాంతంగా కూర్చోబెట్టి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ఎక్కడ కంగారు పెట్టే పరిస్థితి లేదు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మెడిసిన్ వాడుకుంటే మీకు 100% క్లియర్ అయిపోతుంది. మేమే ఉదాహరణ. సార్ మీరు జనవరి 20వ తారీఖు 2024 వచ్చారు కరెక్ట్గా. ఫస్ట్ టైం వచ్చారు. ఇవాళ జనవరి 25, 2025. ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది. కానీ బుల్లెట్ దిగిందా లేదా అన్నయ్య, ఇది ఇంపార్టెంట్.
12 సంవత్సరాల పాటు పడిన శ్రమ మరి ఒక 1 ఇయర్ పట్టినా కూడా ఇక్కడ ఫలితం వచ్చింది. అది కూడా ఒళ్ళు హోనం అవ్వకుండా నెల 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెట్టకుండా ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కలిసి 1 లక్ష ఎంత అయి ఉంటాయేమో సంవత్సరానికి కలిపి. కానీ అక్కడ నెలకే ఐవీఎఫ్ అనే పేరుతో 2 లక్షలు అయిపోతుంది, నెలకి 50 ఇంజక్షన్లు పొడిసి ఒళ్ళు హోనం అయిపోతుంది, డబ్బులు గొల్లవుతున్నాయి. అది లేదు. కాకపోతే ఆయనకి 1 ఇయర్లో చాలా వీడియోలు చూస్తుంటారు. ప్రెగ్నెన్సీ వచ్చినాయి, 10 రోజులకు వచ్చిన వాళ్ళు, నెలకు వచ్చిన వాళ్ళు, 2 నెలలకు వచ్చిన వాళ్ళు, టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ ఉన్న వాళ్ళు అందరికీ ప్రెగ్నెన్సీలు వస్తుంటే ఇదేంటి మాకున్న సమస్య ఇది ఒకటే కదా, మాకు రావట్లేదేంటి, ఎందుకు ఇంత లేట్ అవుతుంది అనే ఫీలింగ్ అవుతూ డాక్టర్ గారు మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదా మళ్ళీ అలుగుతూ అలా కొంతమంది ఆగిపోతూ ఉంటారు. కానీ అలా చేయకోకుండా గట్టిగా అటు దేవుడి మీద భారం వేసి ఇటు డాక్టర్ని నమ్మి కంటిన్యూ చేశారు. ఫలితం అయితే వచ్చింది. నేను ముందే చెప్పాను ఆయనకి, మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరుతారంతే. అది ఇవాళ రేపా ఎల్లుండా నాకు తెలియదు, కానీ మీరు పుట్టారంటే మీకు పిల్లలు పుట్టి తీరాల్సిందే. మీకు అన్నట్టు టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మీ దగ్గర ఉన్నా కూడా అది రిపేర్ మాత్రమే, రిటైర్మెంట్ కాదు. రిపేర్ చేసే డాక్టర్, ఫ్యామిలీ డాక్టర్ని మీరు పట్టుకుని గట్టిగా నిలబడగలిగితే ఖచ్చితంగా వస్తుంది. అది నేను చెప్పాను ఆ రోజు, ఇవాళ అది నిర్ణయం కరెక్ట్గా వాస్తవం అని తెలిసింది. అంతే కదా? అంతే సార్. రైట్. ఆల్ ది బెస్ట్ అండి. ముందుకు వచ్చి వీడియో ఇచ్చారు. గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ.